సైట్ నావిగేషన్ లేదంటే వెబ్సైట్లో ఏ విధంగా మనం నావిగేట్ కావాలి అనేది ఈ టాపిక్లో చూద్దాం. మరి మనం క్రియేట్ చేసే వెబ్ అప్లికేషన్స్ అనేటివి కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ కాబట్టి ఆ వెబ్ పేజెస్లో ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి ఏ విధంగా మనం రీచ్ కావాలి, ఏ విధంగా వెళ్ళాలి అనేదే ఇక్కడ సైట్ నావిగేషన్. మరి ఈ యొక్క ASP.NET అప్లికేషన్ డెవలప్మెంట్లో మనకి ఈ యొక్క వెబ్సైట్ నావిగేషన్ స్ట్రక్చర్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసి ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్కి ఎలా వెళ్ళాలి అనేదాన్ని మనం XML ఫైల్స్ ద్వారా ఆ యొక్క నావిగేషన్ స్ట్రక్చర్ లేదంటే ఆ యొక్క నావిగేషన్ హైరార్షీని మనం ప్రిపేర్ చేసుకొని ఆ XML ఫైల్ని మన యొక్క నావిగేషన్ కంట్రోల్స్కి అటాచ్ చేసి దాని ద్వారా మనం నావిగేషన్ సిస్టమ్ని ఈ యొక్క వెబ్సైట్లో మనం మెయింటైన్ చేయొచ్చు. మరి ఇక్కడ XML బేస్డ్ సైట్ మ్యాప్ అనేటివి మెయింటైన్ చేయబడతాయి. అంటే మనం వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ని అంటే నావిగేషన్ స్ట్రక్చర్ని XML ఫైల్లో ప్లేస్ చేస్తాం అన్నమాట. అంటే ఫస్ట్ పేజ్ ఏంటి, హోమ్ పేజ్ ఏంటి, హోమ్ పేజ్ తర్వాత నెక్స్ట్ పేజ్ ఏంటి, దానికి తర్వాత చైల్డ్ పేజెస్ ఏమున్నాయి, ఇట్లా ఒక స్ట్రక్చర్ని ప్రిపేర్ చేస్తాం. మరి ఆ XML బేస్డ్ ఫైల్నే మనం ఇక్కడ సైట్ మ్యాప్ ఫైల్ అని కూడా అంటాం. XML ఫైల్లో మనం ఆ యొక్క స్ట్రక్చర్ని XML కోడ్ని యూజ్ చేసి ప్రిపేర్ చేసి XML ట్యాగ్స్ని యూజ్ చేసి ప్రిపేర్ చేసి దానికి ఈ విధమైన నేమ్ని ఇస్తాం. web.sitemap అని ఇవ్వడం జరుగుతుంది. మరి XML ఫైల్నైనా ఆ విధంగా మనం ఈ నేమ్ తోటి క్రియేట్ చేయొచ్చు, లేదంటే సైట్ మ్యాప్ ఫైల్ అని సపరేట్గా ఉంటుంది, దాన్ని తీసుకున్నా కూడా బై డిఫాల్ట్ web.sitemap అని దానికి ఎక్స్టెన్షన్ నేము రావడం జరుగుతుంది. ఓకే, మరి వన్స్ స్ట్రక్చర్ ప్రిపేర్ చేసిన తర్వాత అంటే ఈ యొక్క సైట్ మ్యాప్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఈ సైట్ మ్యాప్ని ఇట్లా మెయిన్గా ఈ నావిగేషన్ కంట్రోల్స్ అయిన సైట్ మ్యాప్ పాత్ సర్వర్ కంట్రోల్, అట్లానే ట్రీ వ్యూ సర్వర్ కంట్రోల్, అదేవిధంగా మెనూ సర్వర్ కంట్రోల్ వీటికి అటాచ్ చేసి వీటి ద్వారా మనం వెబ్సైట్లో వెబ్ పేజెస్ మధ్యలో ఏ విధంగా మూవ్ కావాలి, ఏ విధంగా ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి వెళ్ళాలి అనేది మనం సెట్ చేయడం జరుగుతుంది. మరి మొట్టమొదటిగా మనం సైట్ మ్యాప్ పాత్ సర్వర్ కంట్రోల్ చూసినట్లయితే దీనికి డైరెక్ట్గా మన యొక్క web.sitemap ఫైల్ని అటాచ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇది ఆ యొక్క సైట్ మ్యాప్ స్ట్రక్చర్ని ప్రిపేర్ చేసుకోగలుగుతుంది. సో చాలా తక్కువ ప్లేస్లో ఆ యొక్క లింక్స్ని మీకు సైట్ మ్యాప్ నావిగేషన్ లింక్స్ని షో చేయగలుగుతుంది. అట్లానే ట్రీ వ్యూ సర్వర్ కంట్రోల్, మెనూ సర్వర్ కంట్రోల్ ఈ రెండు కూడా సైట్ మ్యాప్ ఫైల్ని తీసుకొని ఆ యొక్క నావిగేషన్ సిస్టమ్ని ప్రిపేర్ చేయగలుగుతాయి. అయితే వీటికి సైట్ మ్యాప్ డేటా ప్రొవైడర్ని తీసుకొని దీని ద్వారా అంటే సైట్ మ్యాప్ డేటా సోర్స్ కంట్రోల్ అంటాం, దీని ద్వారా ఈ యొక్క మెనూ సర్వర్ కంట్రోల్, ట్రీ వ్యూ సర్వర్ కంట్రోల్కి ఆ యొక్క స్ట్రక్చర్ని అందించడం జరుగుతుంది. అంటే డైరెక్ట్గా సైట్ మ్యాప్ ఫైల్ని తీసుకొని ఇవి స్ట్రక్చర్ని ప్రిపేర్ చేయలేవు అనమాట. అదే సైట్ మ్యాప్ పాత్ సర్వర్ కంట్రోల్ అయితే వితౌట్ దిస్ కంట్రోల్ అంటే డేటా ప్రొవైడర్ అంటే డేటా సోర్స్ లేకుండానే డైరెక్ట్గా స్ట్రక్చర్ని ప్రిపేర్ చేయగలుగుతుంది ఈ యొక్క ఫస్ట్ కంట్రోల్. మిగతా రెండు అయితే డేటా సోర్స్ని యూజ్ చేసుకొని దాని ద్వారా స్ట్రక్చర్ని ప్రిపేర్ చేయగలుగుతాయి. ఓకే, మరి ఫస్ట్ మన యొక్క వెబ్సైట్లో ఈ యొక్క సైట్ మ్యాప్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది
చూస్తాం. మరి ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసినట్లయితే యాడ్ న్యూ ఐటమ్. సో ఇక్కడ XML ఫైల్ తీసుకోండి. XML ఫైల్కి ఏమి ఇవ్వాలి? నేము web.sitemap అని ఇవ్వాలి. లేదంటే డైరెక్ట్గా ఇక్కడ సైట్ మ్యాప్ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేసినట్లయితే web.sitemap అని డైరెక్ట్గా నేమ్ రావడం జరిగింది. సో దీన్నే తీసుకోండి, యాడ్ అనండి. సో ఇప్పుడు XML ట్యాగ్స్ తోటి మీకు సింపుల్ స్ట్రక్చర్ రావడం జరిగింది. ఇక్కడ మీకు ఏ పేజ్ ఫస్ట్ ఉండాలి, దాని నుంచి ఏ పేజ్కి మీరు నావిగేట్ కావాలి అనేది ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ సైట్ మ్యాప్ అని రావడం జరిగింది. ఇది రూట్ అన్నమాట మనకి సైట్ మ్యాప్. దాని లోపల ఎన్ని నోడ్స్ కావాలి, సైట్ మ్యాప్ నోడ్ అనేది ఇక్కడ స్టార్ట్ చేసాం. మరి ఇక్కడ సైట్ మ్యాప్ నోడ్ అని ఇక్కడ ఎండ్ చేసాం. దాని మధ్యలో 2 నోడ్స్ పెట్టాం, చైల్డ్ నోడ్స్ అన్నమాట ఇవి. ఓకే, అంటే దీని నుంచి ఈ రెండింటికి నావిగేట్ కావచ్చు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అట్లానే దీని మధ్యలో ఎన్ని ఈ విధంగా సైట్ మ్యాప్ నోడ్స్ కావాలంటే అన్ని నోడ్స్, వాటి మధ్యలో చైల్డ్ నోడ్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎనీవే నేను ఇక్కడ ఒక 3-4 ఫైల్స్ ASPX ఫైల్స్ క్రియేట్ చేసి వాటిని నావిగేట్ చేయదలుచుకున్నాను. సో ఫస్ట్ దానికి ఇక్కడ URL, టైటిల్, డిస్క్రిప్షన్ అన్నిటికీ కూడాను ఈ 3 మెన్షన్ చేయాలి. URL అంటే నేమ్ ఆఫ్ ద ఫైల్ లేదంటే అడ్రస్ ఆఫ్ ద ఫైల్. టైటిల్ దానికి ఏ టైటిల్ అక్కడ డిస్ప్లే కావాలి. డిస్క్రిప్షన్ దానికి సంబంధించిన వివరణ. ఓకే, ఎనీవే ఫస్ట్ ది నేను default.aspx అని ఇస్తాను. అది జస్ట్ హోమ్ పేజ్ అనుకుందాం. అట్లానే రెండవది టైటిల్ ఇవ్వాలి కాబట్టి రెండో అట్రిబ్యూట్ ఇక్కడ హోమ్ అని ఇస్తున్నాను. డిస్క్రిప్షన్ కూడా హోమ్ అనే ఇచ్చేస్తాను. దాని తర్వాత మనకి ఈ యొక్క సైట్ మ్యాప్ నోట్స్, చైల్డ్ నోట్స్ దీని కింద 2 రావడం జరిగింది. ఓకే, నేను ఇక్కడ default2.aspx మనం ఇంకా క్రియేట్ చేయలేదు, నెక్స్ట్ క్రియేట్ చేయబోతాం. వాటిని పేజ్ 1 అని ఇస్తాను. డిస్క్రిప్షన్ కూడా పేజ్ 1 అని ఇస్తాను. మరి ఈ యొక్క హోమ్ పేజ్ కింద 2 సబ్ అంటే 2 చైల్డ్ కావాలంటే ఇట్లా చేయొచ్చు. లేదంటే మీరు మళ్ళీ ఈ డిఫాల్ట్ 2 అనే దాని కింద మళ్ళీ డిఫాల్ట్ 3, 4 ఇట్లా రావాలి అనుకోండి. సో అలాంటప్పుడు మీరు ఇక్కడ ఈ యొక్క స్ట్రక్చర్ని ఆల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడే క్లోజ్ చేయకుండా నేను సైట్ మ్యాప్ నోడ్ ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఓకే, సో అంటే దీని కింద మళ్ళీ ఇంకొక సబ్ నోడ్ ఉంది, దాని కింద మళ్ళీ చైల్డ్ నోడ్ ఉంది. సో ఇప్పుడు దీనికి డిఫాల్ట్ 3.aspx అని ఇస్తున్నాను. అట్లానే టైటిల్ పేజ్ 2 అని ఇస్తాను. పేజ్ 2 లేదంటే మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. పేజ్ 2 అని పైన ఇచ్చి ఇక్కడ పేజ్ 3 అని ఇవ్వండి. సో ఈ విధంగా మీరు ఒక హైరార్షియల్ మేనర్లో ఈ స్ట్రక్చర్ని ప్రిపేర్ చేసుకుంటూ పోతారు. ఓకే, ఫైనల్గా సేవ్ చేసేయండి. ఇప్పుడు మనం సైట్ మ్యాప్ పాత్ సర్వర్ కంట్రోల్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం అక్కడ స్ట్రక్చర్లో ఏ ఫైల్ నేమ్స్ అయితే ఇచ్చామో చూడండి, డిఫాల్ట్, డిఫాల్ట్ 2, డిఫాల్ట్ 3 ఈ మూడిట్లో ఎక్కడైనా ఒక చోట మాత్రమే, అంటే ఇక్కడ మెన్షన్ చేసిన ఫైల్ నేమ్స్ వాటి దగ్గర మాత్రమే మీరు ఆయా ఫైల్స్లోనే ఆయా పేజెస్లోనే ఈ యొక్క సైట్ మ్యాప్ పాత్ సర్వర్ కంట్రోల్ని ప్లేస్ చేయొచ్చు. ఓకే, నావిగేషన్ కంట్రోల్స్ కింద ఈ 3 మెయిన్గా ఉన్నాయి. సో వీటిని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు అనమాట. చూడండి, డబుల్ క్లిక్ చేశాను.
సో ఆటోమేటిక్గా ఈ యొక్క వెబ్ డాట్ సైట్ మ్యాప్ని అనే XML ఫైల్ని తీసుకొని ఇక్కడ ఈ యొక్క స్ట్రక్చర్ రావడం జరుగుతుంది. హోమ్ పేజ్లో పెట్టాను, హోమ్ అని వచ్చింది. ఓకే, అదే మనం వేరేవి క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్ చేసి యాడ్ న్యూ ఐటమ్. ఇప్పుడు వెబ్ ఫామ్ యాడ్, అట్లానే ఇంకొకటి కూడా తీసుకుంటాను, వెబ్ ఫామ్ యాడ్. ఓకే, 3 తీసుకున్నాను. మరి ఇప్పుడు సెకండ్ దాంట్లో ప్లేస్ చేద్దాం. సైట్ మ్యాప్ పాత్ చూడండి, హోమ్ పేజ్ 2 2 వచ్చాయి. అదే థర్డ్ దాంట్లో ప్లేస్ చేద్దాం. చూడండి, హోమ్ పేజ్ 2 పేజ్ 3. ఇట్లా ప్రతి వెబ్ పేజ్లోనూ ఈ విధంగా నావిగేషన్ అయ్యేదానికి ఈ యొక్క సైట్ మ్యాప్ పాత్ సర్వర్ కంట్రోల్ని ప్లేస్ చేయకుండా మీరు ఇంకొక వేలో చేయొచ్చు. అదేంటి, మనకున్నది మాస్టర్ ఫైల్ని తీసుకొని మాస్టర్ ఫైల్లో ఒక్కసారి ఈ యొక్క సైట్ మ్యాప్ పాత్ సర్వర్ కంట్రోల్ని ప్లేస్ చేయండి. ఆటోమేటిక్గా ఆ యొక్క సర్వర్ కంట్రోల్ ఈ యొక్క వెబ్ డాట్ సైట్ మ్యాప్లో ఇచ్చిన స్ట్రక్చర్ని బట్టి ఆ యొక్క నావిగేషన్ సిస్టమ్ని ప్రిపేర్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇవి అవసరం లేదు, తీసేద్దాం. మళ్ళీ మాస్టర్ ఫైల్ని యూజ్ చేసుకొని వీటిని క్రియేట్ చేద్దాం. రిమూవ్ చేస్తున్నాను. ఓకే, దీన్ని కూడా రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు మాస్టర్ ఫైల్ని క్రియేట్ చేయండి. మాస్టర్ పేజ్ యాడ్. ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ కంటెంట్ ప్లేస్ హోల్డర్ రావడం జరిగింది. సో అది పేజెస్లో కంటెంట్ పేజెస్లో మీరు ప్లేస్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు సైట్ మ్యాప్ పాత్ అని క్రియేట్ చేశాను. సో రూట్ టు పేరెంట్ కరెంట్ ఇట్లా రావడం జరిగింది. ఓకే, ఇంకొకటి కూడా తీసుకుంటాను. సో మీకు ఈ యొక్క నావిగేషన్ ఏ విధంగా ఉండాలనేది మీరు ఇక్కడ ప్రాపర్టీస్లో సెట్ చేసుకోవచ్చు. చూడండి, పాత్ డైరెక్షన్ రూట్ టు కరెంట్, అదే రెండో దానికి నేను పాత్ డైరెక్షన్ మారుస్తాను, కరెంట్ టు రూట్. మరి పేరెంట్ లెవెల్స్ ఎన్ని డిస్ప్లే కావాలి అనేది 2 3 మనకి ఇక్కడ తక్కువ ఫైల్స్ ఇచ్చాం, జస్ట్ 3 నోట్సే క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ జస్ట్ 2 అనో అట్లా ఇచ్చుకోండి. ఎక్కువ నోట్స్ పెడితే అప్పుడు ఈ యొక్క పేరెంట్స్ ఎన్ని డిస్ప్లే కావాలి, పేరెంట్ లెవెల్స్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి తక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని మార్చాల్సిన అవసరం కూడా ఉంది. మరి పాత్ సపరేటర్ గ్రేటర్ దెన్ ఉంది, ఇక్కడ ఈ సింబల్ కావాల్సి ఉంటే మీరు మార్చుకోవచ్చు. చూడండి, మారింది. అట్లానే ప్రీవియస్గా ఎలా ఉందో అలానే కూడా ఉంచేయచ్చు. మరి ఇట్లా స్టైల్స్ రకరకాలుగా మీరు నోడ్ స్టైల్స్ కానీ ఇవన్నీ మార్చుకోవచ్చు అనమాట. ఓకే, వన్స్ ఈ విధంగా మార్చుకున్న తర్వాత ఇప్పుడు మనం యాడ్ న్యూ ఐటమ్, వెబ్ పేజ్, సెలెక్ట్ మాస్టర్ పేజ్, యాడ్. సో ఈ మాస్టర్ పేజ్ని బేస్ చేసుకొని అక్కడ ఈ యొక్క పేజ్ని డిఫాల్ట్ ASPX పేజ్ని క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమిస్తాను, హోమ్ అని సంథింగ్ ఇస్తాను. మీ ఇష్టం ఎట్లా డిజైన్ చేసుకోవాలంటే ఆ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాడ్ న్యూ ఐటమ్. ఇప్పుడు మళ్ళీ వెబ్ ఫామ్ బేస్డ్ ఆన్ మాస్టర్ పేజ్. ఓకే, పేజ్ 2 అట్లానే పేజ్ 3 కూడాను. సో మనకు కావాల్సిన అంటే ఈ యొక్క సైట్ మ్యాప్లో ఏ విధంగా ఇచ్చున్నామో, ఎన్ని ఫైల్స్ని ఇచ్చున్నామో ఆ ఫైల్స్ వాటికి సంబంధించిన పేజెస్ ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది.
సో ఇప్పుడు మీరు రన్ చేయండి. హోమ్ పేజ్ని ఫస్ట్ దాన్ని రన్ చేస్తున్నాను. సో లోడ్ అయ్యడానికి సమ్ టైం ఇది తీసుకుంటుంది. క్లోజ్ చేసి మళ్ళీ రన్ చేస్తాం. ఓకే, రన్ ఇట్ వన్స్ అగైన్. సో పేజ్ ఇక్కడ లోడ్ అయింది. సో 3 times జస్ట్ హోమ్ హోమ్ అని రావడం జరిగింది. అదే ఎందుకు ఫస్ట్ది ఇది ఇక్కడ ఈ యొక్క వీటి వల్ల మనకి హోమ్ హోమ్ అని 3 సార్లు రావడం జరిగింది. ఇదేమో కంటెంట్లో నేను జస్ట్ టెక్స్ట్ రాయడం జరిగింది. తర్వాత ఈ 2 కంట్రోల్స్ ద్వారా హోమ్ హోమ్ అని డిస్ప్లే కావడం జరిగింది. అదే పేజ్ 2ని రన్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, పేజ్ 2 నుంచి హోమ్ పేజ్కి నావిగేషన్ ఉంది. ఓకే, ఇది దీనికి బేస్ అనమాట. అంటే డైరెక్షన్ మార్చాం కాబట్టి ఇది ఒక విధంగా చూపిస్తుంది. అదే హోమ్ పేజ్కి వెళ్ళాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి. హోమ్ పేజ్లోకి వచ్చాం. ఇప్పుడు default.aspx బ్యాక్ డిఫాల్ట్ 2లో ఉన్నాం. అదే ఇప్పుడు థర్డ్ పేజ్ని రన్ చేయండి. సో ఇప్పుడు చూడండి, పేజ్ 3కి బేస్ ఏంటి? పేజ్ 1 దీంట్లోకి వెళ్ళచ్చు. మళ్ళీ పేజ్ 2 నుంచి హోమ్లోకి వెళ్ళచ్చు. ఓకే, చూడండి ఇప్పుడు 3లో ఉన్నాం, పేజ్ 2లోకి వచ్చాం. ఇప్పుడు అట్లనే హోమ్ పేజ్లోకి వచ్చాం. బ్యాక్ అంటే మీరు బ్యాక్కి వెళ్ళచ్చు. సో మీరు ఈ విధమైన నావిగేషన్ స్ట్రక్చర్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు ఇక్కడ web.sitemapలో ప్రిపేర్ చేసుకోవచ్చు నోట్స్ని. ఓకే, ఇక్కడ రూట్ ఇది, రూట్ కింద సబ్ నోడ్ ఇది, దాని కింద మళ్ళీ ఇంకొక చైల్డ్ నోడ్ ఇది. ఇట్లా మీరు మీ పేజెస్కి ఏ విధంగా నావిగేషన్ కావాలి అనే దాన్ని కంప్లీట్గా ఇక్కడ రూట్, సబ్, చైల్డ్, పేరెంట్ ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే, నెక్స్ట్ మనం ఇంకా ఈ యొక్క సైట్ మ్యాప్ నావిగేషన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చో మిగతా కంట్రోల్స్ కూడా చూస్తాం.